హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టిడ్కో గృహ సముదాయాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అంటూ రావడం జరిగింది. ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది మనకి సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్. టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక వసతులు అంటూ హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2679.76 కోట్లతో ప్రతిపాదనలు, ప్రభుత్వ సూత్రప్రాయ ఆమోదం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి రాగానే టెండర్లు అంటూ సబ్ హెడ్డింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. రాష్ట్రంలోని 78 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రస్తుతం కొనసాగుతున్న టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం రాష్ట్ర పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఏపీ టిడ్కో 2679.76 కోట్లతో తాజాగా రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మొత్తంలో ఆయా గృహ సముదాయాల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సదుపాయం, పార్కులు, కమ్యూనిటీ హాలు తదితర మౌలిక వసతులు సమకూర్చనుంది. ప్రభుత్వం ఆమోదం నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు ప్రారంభించాలని టిడ్కో భావిస్తుంది. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమల్లో ఉండటంతో వాటిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆమోదానికి పంపించనున్నారు. పట్టణ పేదలకు గృహ వసతి కల్పించే ఉద్దేశంతో చేపట్టిన ప్రాజెక్టులు కాబట్టి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా వాటిని మైండ్లో పెట్టుకొని టెండర్ల ప్రక్రియను చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. ఎస్ఈసి అనుమతి రాగానే, అంటే ఎన్నికల కమిషనర్ యొక్క అనుమతి రాగానే టెండర్ల ప్రక్రియ చేపట్టాలని, ఏడాదిన్నరలోనే అంటే సంవత్సరంన్నరలోనే పనులు పూర్తి చేయాలనే భావనలో టిడ్కో భావిస్తుందట. సో ఇది ఫ్రెండ్స్, టిడ్కో ఇల్లుకి సంబంధించి మౌలిక వసతులు అంటే ఏంటి? గృహ సముదాయాల్లో ఉన్న వాటికి అనుకూలంగా ఉండే రోడ్లు, అదేవిధంగా డ్రైనేజీస్, విద్యుత్ సదుపాయం, పార్కులు, కమ్యూనిటీ మొదలగు ఈ సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి టిడ్కో భావిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు టిడ్కో ఇల్లుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.